నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ తర్వాత పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి మరి ఇటీవల కాలంలో అదే వైఎస్ కుటుంబానికి వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. మరి వైసీపీని వదిలి వచ్చిన తర్వాత నుంచి అసలు విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు, అసలు ఎవరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఆయన వ్యూహం ఏంటి? ఇటీవల ఆయన కేంద్రానికి ఓ హార్డ్ డిస్క్ పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. అసలు ఆ హార్డ్ డిస్క్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఏంటి మేడం అసలు విజయసాయిరెడ్డి తీరును మనం ఏ విధంగా చూడాలి? వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమో అవినాష్ రెడ్డి చెప్పితేనే వివేకది హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది. రెండో ప్రెస్ మీట్లో మనం చూసాం విక్రాంత్ రెడ్డే ఈ కాకినాడ సీపోర్ట్కి సంబంధించిన ఇష్యూలో కర్త కర్మ క్రియ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన కూడా ప్రధాన పాత్ర అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి అసలు మళ్ళీ హార్డ్ డిస్క్ అంటున్నారు, కేంద్రానికి పంపిస్తానంటున్నారు, మరి అందులో ఎవరి పేర్లు ఉండొచ్చు? మొత్తానికి వైసీపీలో ఉన్న లొసుగులన్నీ చెప్పదలుచుకున్నారా ఏంటి మేడం అసలు? మీరు అన్నట్టుగా ఫస్ట్ అవినాష్ రెడ్డి పేరు చెప్పారు, విజయసాయి రెడ్డి. తర్వాత విక్రాంత్ రెడ్డి పేరు చెప్పారు. తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మీకు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారా? జగన్మోహన్ రెడ్డిని తిట్టారా? జగన్మోహన్ రెడ్డిని ఒక పరుషవాక్యం అన్నారా? ఆయన జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు అని చెప్పారా? చెప్పలేదు కదా. మరి మీరు విజయసాయి రెడ్డి ఇప్పుడు హార్డ్ డిస్క్ పంపించేస్తారు, ఏదో అయిపోతుంది వైసీపీకి అని ఎలా అంటారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్ననో ఇవాళ తన వాళ్ళతో సమావేశం అయ్యాడు ఆయన. అందరూ కూడా మీరు ప్రజల్లోకి రండి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జనవరిలో వస్తా అన్నారు ప్రజల్లోకి, ఫిబ్రవరిలో వస్తా అన్నారు, మార్చిలో అన్నారు, మార్చి అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు, కోటలో ఉండే రాజా మీరు కోటరీ వదిలేసి ప్రజల్లోకి రండి అని. అసలు ఫస్ట్ కోటరీలో ఎవరున్నారు అంతకుముందు? A2 ఎవరు? విజయసాయి రెడ్డే కదా. అంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మొదటి నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మరి అంత ఫ్యామిలీతో ఇన్వాల్వ్మెంట్ ఉండే వ్యక్తి ఎందుకు కోటరీలో పక్కకి వెళ్ళాల్సి వచ్చింది? ఇది స్వయంకృత అపరాధమా లేతే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పని? అంటే కోటరీలో ఉండే వాళ్ళకి విజయసాయిరెడ్డికి పడక బయటకు వచ్చేసారంటారా మేడం? పడకపోవడం, ఈయన కోటరీ మనిషి అంటున్నాను నేను. మీరు కోటరీలో ఉండి ఈరోజు వేరే వాళ్ళని కోటరీ అని ఎలా అంటారని నేను అంటున్నా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు బయటికి రావడంలో ఇది ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్చా? విజయసాయి రెడ్డిని మీరు ఫేస్ వాల్యూ మీద తీసేసుకోకండి. అయ్యో పాప ఎంత అమాయకంగా మాట్లాడారు, నాకు సంబంధం లేదని చెప్పేసాను నేను చార్ట్ అకౌంటెంట్ని అంతవరకే, నాకు అసలు ఈ పోర్టు విషయంలో ఎటువంటి సంబంధం లేదు, ఇలాగే మాట్లాడారు కదా, నీ చేతులు ఇలా పెట్టి ఇట్లానే మాట్లాడారు కదా. సో అందరికీ ఏం ఫీలింగ్ వస్తుంది అప్పుడు? పాప నిజం కదా, విజయసాయి రెడ్డికి ఏ రకంగా సంబంధం ఉంటుంది, అంతా చేసిందంతా ఎవరు? విక్రాంత్ రెడ్డి కదా, మొత్తం విక్రాంత్ రెడ్డే చేశారని ఆయన చెప్పేశారు. కానీ అరబిందో ఎవరిది? నువ్వు డబ్బులు ఎందుకు అరబిందో ద్వారా కట్టించారు? ఇప్పుడు శరత్ చంద్రారెడ్డే కట్టాడు కదా డబ్బులు, అల్లుడే కట్టాడుగా, అల్లుడు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? అది మాట్లాడాలిగా. ఇప్పుడు నువ్వు లేకుండా నీ అల్లుడు అక్కడ ఎందుకు వచ్చాడు? ఒకప్పుడు అరబిందో ఎలా ఉంది, ఈరోజు అరబిందో ఎలా ఉంది, మరి ఈ 5 ఏళ్లలో అరబిందో ఎలా పుంజుకుంది, ఎలా ఇన్ని వేల కోట్లు వచ్చాయి? అంతకుముందు శరత్ చంద్రారెడ్డి ఒక మామూలుగానే ఉన్నాడు కదా, సాధారణ వ్యాపారస్తుడు కదా. అంటే మీరు ఒక కథ చెప్పినప్పుడు కథలో కొంచెం ఎదురువాడికి కూడా కాస్త బుర్ర ఉంటుంది కదా, ఎదురువాడు ఆలోచిస్తాడు కదా కొద్దిగా బుర్ర ఉండి. అంటే మొత్తం విక్రాంత్ రెడ్డి చేసేసాడంటే మరి శరత్ చంద్రారెడ్డి ఎందుకు డబ్బులు కట్టాడు కాకినాడ పోర్టులో? ఇప్పుడు మీరు బెదిరించింది మీరే అని చెప్పాడు కదా ఆయన, కేవీ రావు. తర్వాత సెజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? సెజ్ అప్పచెప్పలేదుగా. 3000 ఎకరాల గురించి మీరు మాట్లాడాలిగా ప్రెస్ మీట్లో. అంటే మీరు చాలా ఓపెన్గా ఉన్నారు కదా, మీకు ఏమీ తెలియకపోయినా ఇంత మాట్లాడినప్పుడు సెజ్ గురించి మాట్లాడలేదు. సెజ్ ఎవరి చేతుల్లో ఉంది? విక్రాంత్ రెడ్డి చేతుల్లో ఉందా, శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉందా, విజయసాయి రెడ్డి చేతుల్లో ఉందా? ఇదొకటి పాయింట్. ఇకపోతే
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 3,100 కోట్లు మిథున్ రెడ్డి ఇచ్చాడు అని న్యూస్ వచ్చింది కదా, తాడేపల్లికి పంపించాడని. ఇవాళ మిథున్ రెడ్డి మీద కేసు ఫైల్ అవుతుంది కదా. మిథున్ రెడ్డి ఇవాళ ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళాడు మరి? ఏ సంబంధం లేకపోతే మొత్తం అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే చేస్తే మిథున్ రెడ్డి ఎందుకు ఇవాళ బెయిల్కి వెళ్ళాల్సి వచ్చింది? అది చెప్పాలి కదా. అంటే మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి బలమైన ఇది ఉండాలిగా, సపోర్ట్. మరి సపోర్ట్ ఏది? అందుకని ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడేశాడు. విజయసాయిరెడ్డి ఇవాళ ఒక హార్డ్ డిస్క్ సెంట్రల్కి ఇచ్చేస్తాడు అంటే మీకు ఇప్పుడు మొత్తం కథ అర్థమైంది కదా. సెంటర్తో మంచిగా ఉండమని జగన్మోహన్ రెడ్డి పంపించాడు బయటికి. సెంటర్కి ఇచ్చిన హార్డ్ డిస్క్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా మీకు? కోటరీల పేరు ఉండొచ్చా? కోటరీ వాళ్ళ పేర్లు ఉంటాయి. కోటరీలు ఎవరున్నారు ఇవాళ? సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన ముందే మీకు ఒక హింట్ ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది, కోటరీ వాళ్ళ మాటలే విన్నాడు, అందుకే ఆయన ఇలా ఉన్నాడు, కోటరీని వదిలించుకో అని చెప్పాడు కదా. ఈ కోటరీని వదిలించే భాగంలో అందులో భాగంగానే ఈయన విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించాడు. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందా? కాబట్టి విజయసాయిరెడ్డి ఏమీ మారలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం మారలేదు, ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నన్ను మంచిగా ప్రొజెక్ట్ చెయ్యి, నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఇందులోనే ఉండి చేస్తే ఎవడు వినడు, సో బీజేపీతో సఖ్యతగా ఉండు, రేపొద్దున బీజేపీ నన్ను అరెస్ట్ చేయకుండా చూడు అని ఇంత వెనకాల కథ నడిచింది. ఈ కథ నడవడం వల్ల విజయసాయిరెడ్డి ఒక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేసాడు, ఒక రాజ్యసభకి రాజీనామా చేసేసాడు. రాజకీయాలు పెద్ద విషయం కాదు, వ్యవసాయం అన్నాడు ఆయన. ఏ వ్యవసాయం చేస్తే ఏంటి? రాజకీయ వ్యవసాయమే చేయాలని లేదుగా, మామూలు వ్యవసాయం చేయాలని లేదుగా, ఇలా మధ్యవర్తిత్వం అనే వ్యవసాయం చేయొచ్చు కదా. వ్యవసాయంలోనే సాయం ఉంది కాబట్టి మధ్యవర్తిత్వం అనే సాయం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయన అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటేనండి, విజయసాయిరెడ్డి క్లారిటీతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల్ని వదిలించుకోవాలి, భార్గవ్ రెడ్డిని వదిలించుకోవాలి. ఎందుకంటే ఐప్యాక్ ద్వారా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి, అన్ని రకాలుగా లాభపడింది రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు. కాబట్టి మొత్తం వీళ్ళని ఎలా పంపించాలనే స్కెచ్లు డైరెక్ట్గా పంపించవచ్చు, కానీ అది కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోపం వస్తే ఆ దెబ్బ మామూలుగా ఉండదు. హీ విల్ నాట్ ఫర్గెట్ అనమాట, హీ నెవర్ ఫర్గెట్స్ యాక్చువల్లీ. సో దానికి ఎలా బదులు తీర్చుకోవాలో అలాగే తీర్చుకుంటాడు. అందుకని విజయసాయిరెడ్డి 40 ఏళ్ళుగా ఉన్న వ్యక్తిని వదులుకుని నిన్నగాక మొన్న వచ్చిన రామకృష్ణారెడ్డిని నెత్తిన పెట్టుకుంటాడా? అది కూడా ఇంత నష్టపోయాక అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. కాబట్టి ఈ విషయంలో మీరు విజయసాయిరెడ్డి చెప్పే మాటల్ని మీరు ఫేస్ వాల్యూలో లేకపోతే సర్ఫేస్ లెవెల్లో తీసేసుకోకండి, దాని ఇన్నర్ మీనింగ్లు ఏంటో మనం వెతకాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.